సంగమా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. చాలా నెలలు గడిచిపోయినాయి. డిసెంబర్ నెల ప్రారంభమైంది. ప్రపంచమంతా కూడా ఈ డిసెంబర్ నెల ప్రథమ తేదీ నుంచి, మొదటి తేదీ నుంచి డిసెంబర్ ఆఖరి వరకు, జనవరి వరకు కూడా ఎంతో సంభ్రమ ఆశ్చర్యములతో జరుపుకునేటువంటి రోజులు. అంటే వాక్య ప్రకారంగా యేసుక్రీస్తు డిసెంబర్ 25వ తారీఖు జన్మించినాడని లేదు, కానీ ప్రపంచమంతా కూడా ఒక నిర్ణయం చేసి డిసెంబర్ 25 అని నిర్ణయించడం ద్వారా ఒక పద్ధతిని పాటిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ప్రపంచమంతా కూడా వెళ్ళిపోతుంది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రాకపోతే ఏమై ఉండేది అంటే, మన జీవితము పాపము స్థితిలోనే ఉండేది. మనము పాపములోనే ఉండి చనిపోయేవారు. ఆ కాలంలో పాప క్షమాపణ దేని ద్వారా కలిగేది? పాప క్షమాపణ, ఒక మనిషి పాపము చేస్తే ఆ పాపమునకు క్షమాపణ దేని ద్వారా కలిగేది అంటే, గొర్రెల రక్తము ద్వారాను, మేకల ద్వారాను, ఎడ్ల రక్తము ద్వారాను పాప క్షమాపణ కలిగేది. కానీ క్రీస్తు రావడము ద్వారా, క్రీస్తు రాకపూర్వము గొర్రెల రక్తము, మేకల రక్తము, ఎద్దుల రక్తము ద్వారా పాప క్షమాపణ కలిగేది. అంటే బలి అర్పిస్తే పాపమునకు విముక్తి కలిగేది. కానీ ఈ రక్తము ద్వారా పాప క్షమాపణ కలగదు అని తండ్రి అయిన దేవుడు ఒక నియమాన్ని ఏర్పాటు చేసి, ఒక క్రమమైన పద్ధతిని పెట్టి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడం ద్వారా, ఆయన ఈ లోకానికి రావడం ద్వారా, తన సొంత రక్తాన్ని సిలువలో కాల్చడం ద్వారా, క్రీస్తు యేసు రక్తము ద్వారా మనకు ఏం కలిగింది? పాప విమోచన, పాప క్షమాపణ కలుగుతుంది. కాబట్టి ఆయన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకములోనికి పంపించి ఉన్నాడు. ఆయన రాకపోతే మన పాపములకు విమోచన లేదు. ఈరోజు సండే స్కూల్ పిల్లలు ఒక చక్కని కంఠత వాక్యాన్ని చెబుతున్నప్పుడు నేను ఇంటి కీర్తనలు 40 అధ్యాయము 18వ వచనములో ఏముంది? నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. కీర్తనలు 40వ అధ్యాయము 8వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుట ఆయనకు ఏమంట? సంతోషం. యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే, తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికే. తండ్రి చిత్తం ఏమి? యేసు ప్రభువును ఈ లోకానికి ఎందుకు పంపించి ఉన్నాడు? ఆయన జన్మించడం ద్వారా మనందరికి ఏం కలుగుతుంది? పాప క్షమాపణ. తండ్రి చిత్తము నెరవేర్చబడుటకై తండ్రి యొక్క చిత్తాన్ని లోబడి ప్రభు అయిన యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకములో జన్మించి ఉన్నాడు. అంటే దేవుడిగా ఉండే ఆయన తండ్రి చిత్త ప్రకారముగా తన దైవత్వాన్ని వదులుకొని ఒక మానవుడిగా రావడం అంటే ఎంత గొప్ప ఆలోచనలో ఒకసారి మనం గమనించాలి. అందుకే ఆయన ఈ లోకములోనికి కన్యక గర్భమందు జన్మించి ఉన్నాడు. ఆయన జన్మించడం ద్వారా లోకమంతటికి ఏమంట? మహా సంతోషకరమైన శుభ వర్తమానము. ఎందుకు శుభవర్తమానం అంటే, ఆనాటి కాలంలో ఉండే ప్రజలందరూ కూడా పాపములకు బానిసలుగా ఉండి పాపములోనే ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు జన్మించడం ద్వారా వాళ్ళందరికీ ఏం కలిగింది? శుభ వర్తమానము. మా అందరి పాప విమోచకుడైన క్రీస్తు జన్మించి ఉన్నాడు. ఇది మా అందరికీ ఏమి? సంతోషకరమైన దినము. ఇది శుభ
వర్తమానము అని ఎంతగానో సంతోషించినారు. యేసుక్రీస్తు పుట్టుక అందరికీ సంతోషంగా ఉంది, కానీ ఒక్కరికి మాత్రం ఎట్లుంది? రాజుకి కలవరం వచ్చింది. ఎవరు ఆ రాజు? హేరోదు రాజు. నేను రాజుగా ఉండగా మరొక రాజు పుట్టడం ఇది అసంభవము అని ఎంతగానో నొచ్చుకొని ఆయనను చంపుటకు ఎంతో ప్రయత్నం చేసి ఉన్నాడు. అయినా కూడా ఆ రాజు ఎంత ప్రయత్నం చేసినా కూడా యేసు ప్రభువు జన్మించి వెంటనే చనిపోవడం అది దైవ చిత్తము కాదు. కాబట్టి హేరోదు రాజు ఎన్ని పన్నాగములు పన్నినా కూడా ఆయనకు మరణము రాలేదు. తండ్రి చిత్తము నెరవేర్చే వరకు, తండ్రి యొక్క ఆజ్ఞను నెరవేర్చే వరకు కూడా యేసు ప్రభు లోకములో బ్రతికి జీవించి ఉన్నాడు. అదే గొప్ప సంతోషకరమైన శుభవర్తమానం. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ఎందుకు ప్రాముఖ్యమైన విషయం అంటే, లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనము చదువుకుందాం. లూకా సువార్త. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము ప్రకాశమానమైన వెలుగు. ప్రకాశమానమైన వెలుగు లేదా అరుణోదయమైన వెలుగు. లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనము చివరి భాగంలో చూస్తే, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పై నుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. పై నుండి ఆయన ఏమనుగ్రహించినాడు? అరుణోదయ దర్శనం. ఉదయించేటువంటి సూర్యుడిగా ఆయన ఈ లోకములో ఉద్భవించి ఉన్నాడు. అంటే సూర్యుడు లేకపోతే ఎంత చీకటిమయంగా ఉంటుందో, ఆనాడు ఇజ్రాయేలీల ప్రజలు కూడా ఏమిలో ఉంటున్నారు? చీకటిలో ఉన్నారు. ఆ చీకటిలో ఉన్న వారికి వెలిగించుటకై ప్రభు అయిన యేసుక్రీస్తు అరుణోదయమైన దర్శనముగా మనకు ఏమైనాడు? అనుగ్రహించబడి ఉన్నాడు. వెలిగించడానికి యేసు ప్రభు ఈ లోకమునకి ఉద్భవించి ఉన్నాడు, జన్మించి ఉన్నాడు. ఆయన ఎవరు అంటే, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఉన్నాడు. ఆయన మరొకసారి చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండే వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పై నుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. దేవుడు అంటే పైనున్నటువంటి దేవుడు అరుణోదయ దర్శనముగా ప్రభు అయిన యేసుక్రీస్తును మనందరికి కూడా అనుగ్రహించి ఉన్నాడు. అందుకే ఆ తండ్రి అయిన దేవుడు ఏమంటాడు అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. ఈయన మాటనే మీరు వినాలి. ఎందుకంటే ఈయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అయి ఉన్నాడు. ఈయన నా దగ్గరకు రప్పించుటకు మార్గమై ఉన్నాడు. అందుకే యేసు ప్రభు కూడా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాడు. యేసు ప్రభు ఎందుకు పుట్టి ఉన్నాడంటే, తండ్రి యొద్దకు చేర్చుటకు మనందరినీ ఒక మార్గముగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. వెలుగుగా ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. అరుణోదయ దర్శనముగా ఆయన మనకు ఈ లోకములో పుట్టి ఉన్నాడు. ఆయన నిజమైనటువంటి దేవుడు. ఆయన రాజులకు రాజై ఉన్నాడు. ఆయన ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన ఉన్నతమైన స్థానమును వదిలిపెట్టి మనందరి కోసము నరావతారంగా ఈ లోకములో ఉద్భవించిన వాడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకున్నట్లయితే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచమునైనను కొట్టివేయ వచ్చిందని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. ప్రతి మాట కూడా తూచా తప్పకుండా గ్రంథంలో రాయబడిన ప్రతి మాటను
నెరవేర్చుటకు యేసుక్రీస్తు ఈ లోకములో పుట్టి ఉన్నాడు. ఆయన ఈ లోకములో ఉద్భవించి ఉన్నాడు. ఆయన ఈ లోకములకు వచ్చి ఉన్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రమును నెరవేర్చడం ద్వారా అది ఆల్రెడీ ఏమైతుంది, కొట్టివేయబడుతుంది. అంటే తండ్రి అయిన దేవుడు ఏదైతే రాసిపెట్టి ఉన్నాడో దానంతటి ప్రకారముగా ఏది కూడా తీసివేయకుండా ప్రతి మాటకు లోబడుతూ విధేయుడగుతూ నెరవేరుస్తూ ఆయన ఈ లోకంలో బ్రతికి ఉన్నాడు. మనం కూడా ఆయనను మార్గదర్శకంగా తీసుకోవాలి. ఆయన చూపించిన మార్గంలో మనం నడచాలి. ఆయన చెప్పిన మాటను మనం వినాలి. ఆత్మ ఫలాలు మనలో నింపుకోవాలి. ఆత్మ ఫలములు మన హృదయములో ఎప్పుడు కూడా ఉండాలి. ఆత్మ ఫలాలు ఎన్ని? 9. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ ఆత్మ ఫలాలు మనలో నింపుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. అందుకే ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచమునైనను నేను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. నెరవేరుస్తూ ఉన్నాడు ఆయన. ప్రతి మాటను నెరవేరుస్తూ శిలువలో ప్రాణత్యాగము చేయడం ద్వారా ధర్మశాస్త్రము ఏమైంది? కొట్టివేయబడింది. నెరవేర్చడం ద్వారా కొట్టివేయబడింది. అందుకే దేవుడు శిలువలో చనిపోయినాడు. మానవుడిగా ఉన్న దేవుడు ఆయన, దేవుడిగా ఉన్న మానవుడు. ఆయన రావడము, ఆయన జన్మించడం మనందరికీ ఏమేది? శుభ వర్తమానం. అందరికి కూడా సంతోషకరమైన విషయం. అందుకే ఒక చరణం ఉంది కదా, నీవే రాకపోతే నేనేమైపోదును. నిజమే, నీవే రాకపోతే నేనేమైపోదును. ఆయన రాకపోయింటే మన బ్రతుకులు ఏమైపోయావో ఒకసారి ఆలోచిద్దాం. బానిసలుగానే మనం ఉండిపోయేవాళ్ళం. పాపములోనే మనం ఉండిపోయేవాళ్ళం. పాపమును తీసివేయటకు ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చదువుకోవడానికి ముందుగా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి రాయబడిన వచనము యెషయా గ్రంథం 25వ అధ్యాయము 9వ వచనము చదువుకున్నట్లయితే అక్కడ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి, యెషయా 25వ అధ్యాయము 9వ వచనం. యెషయా 25:9. ఆ దినమున జనులు ఇలాగు అందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనం ఎప్పటి నుంచో వస్తాడు, రక్షిస్తాడు అని కనిపెట్టుకున్న దేవుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. యెషయా 25వ అధ్యాయము 9వ వచనం చూడండి, మరొకసారి చదువుతున్నా. ఆ దినమున మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, జనులందరూ ఇలాగందరూ అంట. మనము రక్షించునని కనిపెట్టుకొని ఉన్న ఎవరైనా మన దేవుడు, మన రక్షకుడు ఆయన, మనల్ని రక్షించడానికి వచ్చిన దేవుడు ఆయన. మనము కనిపెట్టుకొని ఉన్న యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహితము. మనందరం కూడా ఏం చేయాలా? ఉత్సాహంగా ఉండాలి. ఎందుకంటే మనలను రక్షించడానికి వచ్చిన మన దేవుడు, మన యెహోవా ఈయనే. ఎవరైనా? యేసు ప్రభు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ద్వారానే పాప క్షమాపణ, పాప విముక్తి. అది అందరికీ తెలుసు. ఆయన మన కథ మారుస్తాడని మీరందరూ నమ్ముతున్నారా? మారుస్తున్నారా? ఆయన మారుస్తాడా మీ కథ? నా కథ మనం అంటాం, నీ కథ చేస్తా అని. మనతో ఏం కాదు, మన కథ మనమే చేయలేము. కానీ దేవుడు అనుకుంటే స్టోరీ మార్చేస్తాడు. ఆయన అనుకుంటే ఏదైనా గొప్ప కార్యం చేయగలడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకు అన్ని సాధ్యమే. మనకే అసాధ్యము, కానీ ఆయనకు ఏమి కూడా సాధ్యం కానిది ఏది లేదు. అన్ని సాధ్యమే. ఎందుకంటే ఆయన దేవుడు.
మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు అని అంటారంట. మనం కనిపెట్టుకొని ఉన్న యెహోవా ఈయనే. యేసు ప్రభుని గురించి వ్రాయబడినటువంటి మాటలు ఇవన్నీ కూడా. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చిందని ఆయన చెప్పారు. ఎందుకు వచ్చినాడంటే ఆయన ఎందుకు పుట్టినాడు? ఆయన ఎందుకు పుట్టినాడు చెప్పండి? ఎవరి కోసం పుట్టినాడు? మన కోసమే. ఎవరి కోసం చనిపోయినాడు? మన కోసమే. ఎవరి కోసం జీవించినాడు? మన కోసం. తన కోసం తాను ఎప్పుడు కూడా ఆయన ఈ లోకంలో ఉండలే. భూమి మీదకి రాకముందు మన కోసమే ఆలోచన, భూమి మీదకి వచ్చినప్పుడు మన కోసమే ఆలోచన, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత కూడా ఆలోచన మన కోసమే. ప్రతి క్షణము ప్రతి నిమిషము ఆలోచన అంతా కూడా మన కోసమే. మన మీదనే తన ఆశ, మన మీదనే తన ప్రాణం. మన పిల్లల మీద మనకి ప్రాణం ఉంటుందా లేదా? మన పిల్లల మీద మనకి ఎంత ప్రాణమో మన మీద ఆయనకి అంతకంటే ఎక్కువ ప్రాణం. అందుకే విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు ఆయన వచ్చెను. నేను ఎందుకు వచ్చా అంటే నా ప్రాణం ఏనిక నేను ఈ లోకానికి వచ్చిన, నా ప్రాణం ఏనిక నేను ఈ లోకంలో పుట్టిన, నా ప్రాణం ఇయడానికి నేను ఈ లోకమునకు దిగి వచ్చిన. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన మాటలు. యేసు ప్రభు పలికిన ప్రతి మాట కూడా అక్కడ ఉన్నటువంటి యూదులకు ఆశ్చర్యం కలుగజేసినాయి. ఆయన మాటల్లో అద్భుతం, ఆయన పలుకులలో అద్భుతం, ఆయన చేసే పనులలో ఆశ్చర్యం. అంతా కూడా అందరికీ ఆశ్చర్యకరమైన పనులు చేసినాడు ఆయన. ఆయన మాటల్లో కూడా ఆశ్చర్యమే. అబ్రహాము పుట్టక ముందే నేను పుట్టిన. కానీ యేసు ప్రభు చరిత్ర చాలా మంది ఏమనుకుంటే 2025 సంవత్సరం మాత్రమే అనుకుంటారు. కానీ ఆయన నిన్న నేడు నిరంతరము కూడా ఉన్నవాడై ఉన్నాడు. అల్ఫాయు ఒమేగయు ఆయనే, ఆది అంతము లేని వాడుగా ఉన్నాడు. ఆయన మానవ శరీరంగా జన్మించి 2025 సంవత్సరాలైంది. కానీ భూమి మీదకి శరీరధారిగా రాకముందు కూడా ఆయన ఉన్నవాడై ఉన్నాడు. ఉన్నవాడై ఉన్న ఆయన భూమిని ఆకాశమును కలగజేసిన దేవుడు ఆయన. ఈ భూమి ఆకాశములు కలగజేసినది ఆయనే. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. సమస్తమును ఆయన మూలముగా కలిగేను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అందుకే ఆయనను మనము విశ్వసించాలి. ఆయన మీద మనం ఆశ కలిగిన ప్రాణంగా ఉండాలి. లూకా సువార్త 4వ అధ్యాయం 43వ వచనం, దేవుని రాజ్య సువార్త ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడినని వారితో చెప్పాను. దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించడానికి నేను ఈ లోకానికి వచ్చిన. మనం ఎందుకు పుట్టినాం? మనం ఎందుకు పుట్టినాం? నువ్వు ఎందుకు పుట్టినావు అంటే ఏం చెప్తాం మనం? కానా పీనా సోనా. ఎందుకు పుట్టినాం మనము? ఏం చెప్పడం? ఎందుకు పుట్టినాము? కానా పీనా సోనా అంటే ఏమి అర్థం? తిననికే, తాగనికే, పండుకునికే. ఎందుకు పుట్టినా? ఎవరి కోసం పుట్టినావురా నువ్వు అంటే ఆ పిల్ల కోసం పుట్టినా నేను. ఎందుకోసం పుట్టినావమ్మా నువ్వు అంటే ఆ పిల్లగాని కోసం పుట్టినా అంటాం. కానీ ఆఖరికి ఎక్కడ కాకుండా పనికి రాకుండా అయిపోతాం. ఆ పిల్ల కోసం పనికి రాకుండా అవుతాము, ఆ పిల్లగాని కోసం పనికి రాకుండా అయిపోతాం, దేవుని కోసం అస్సలు పనికి రాకుండా అయిపోతాం. పుట్టిన ప్రతి ఒక్కరం కూడా దేవుని పని కోసం పనికొచ్చే పాత్రగా ఉండాలా. నీవు నేను ఏదో ఒక పనికి పనికొచ్చే పాత్రగా ఉండాలా. మన ఇంట్లో ఉండే పాత్రలు ఏ దానికో దానికి పనికొస్తాయి కాబట్టి అది మన ఇంట్లో పెట్టుకుంటాం. పనికి రాని ఏం చేస్తాం మనం?
పనికిరాని పాత్రలను ఏం చేస్తాము? తీసి బయట పాడేస్తాం. ఆయన కూడా అంటాడు, నాలో మీరు ఫలించాలన్నదే నా కోరిక. మీరు ఫలించకపోతే ఏం చేస్తున్నాడు ఆయన? తీసి బయట పాడేస్తా. ఆయనలో ఫలించాలి అంటే వాక్యంలో మనం ఉండాలి. వాక్యం అనే నీరు మనం తాగాలి. వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. వాక్యం మనల్ని బాధల్లో నెమ్మది కలగజేస్తుంది. ఆ వాక్యము చూడండి, దేవుని రాజ్య సువార్త ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని అని వారితో చెప్పాను. దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుటకు నేను వచ్చి ఉన్నా. మన పుట్టుక కూడా ఎందుకు? కనీసం దేవుని కోసం ఏమైనా ఉపయోగపడుతుందా మన పుట్టుక? గొప్పగా చెప్పుకుంటాం మన పుట్టుక. నా చరిత్ర ఏమో తెలుసా అనుకుంటాం, కానీ నీ చరిత్ర ఎంత గొప్పదైనా దేవుని కోసం పనికి చేయకపోతే నీ చరిత్ర అంతా కూడా వ్యర్థమే. నీ చరిత్రలో, నీ జీవితంలో దేవుని కోసము ఉపయోగపడేటువంటి సమయము ఇస్తేనే మన జీవితానికి విలువ. మన జీవితంలో అన్నిటికీ సమయం ఇస్తాము, కానీ దేనికి సమయం ఇయ్యము? ఆరాధనకి సమయం ఇయ్యం, ప్రార్థనకి సమయం ఇయ్యం, పాటకి సమయం ఇయ్యం, ప్రార్థించడానికి సమయం ఇయ్యం. చరిత్ర మారిపోతుంది, దినాలు మారిపోతున్నాయి, వయస్సు మీద పడిపోతుంది, కానీ మనుషులం మారడం లేదు. కానీ యేసుప్రభు అంటాడు, నేను సువార్త ప్రకటించడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నా. మనము సువార్త వినడానికైనా మనం పుట్టామా? సువార్త వినడానికి. సువార్త వింటున్నామా? దేవుని సువార్త, రక్షణ సువార్త వినాలా. క్రీస్తును గూర్చిన సువార్త నశించిన వారికి ఎట్లుంటుందంట? అది నశించిన వారికి మరణపు వాసన అంట, రక్షింపబడుచున్న వారికి పరిమళ సువాసన. రక్షింపబడి వారికి పరిమళ సువాసనగా, మధురమైన సువాసనగా ఉంటది. నశించే వారికి మరణపు వాసన. ఈ సువార్త నశించిపోయే వారికి కాదు, నశించిపోయే వారిని రక్షించడము సువార్త. అని చాలా మంది సువార్త ద్వారా మనుషులని నశింపజేస్తున్నారు. నిన్న నేను ఒకటి వాట్సాప్లో వచ్చింది నాకు. ఒక ఆయన ఒక ప్రోగ్రాం పెట్టాడంట, దానికి ముఖ్య ప్రసంగికులు ఎవరంట తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు అంట ముఖ్య ప్రసంగికుడు. ఎవరు? ఎవరంట ముఖ్య ప్రసంగికులు? విజయ్, పరిశుద్ధాత్మ దేవుడు అంట. ఆశ్చర్యపోతుంది. ఆయన పేరే ఏమన్నా పరిశుద్ధాత్మ దేవుడు అని మళ్ళీ చూస్తే తెలిసిన ముఖమే అది. ఆ ముఖం పేరు కూడా మనకు తెలుసు, కానీ పేరు ఏం పెట్టుకున్నాడు? ముఖ్య ప్రసంగికుడు పరిశుద్ధాత్మ దేవుడు అని పెట్టినాడు. అది కూడా ఏడంట మీటింగ్ మన సాయిబాబా నగర్లోనే అంట. సాయిబాబా సంజీవ నగర్ లో ఆ మీటింగ్. అది కూడా ముఖ్య ప్రసంగికుడు ఎవరు చెప్పాలా? ఎవరంట? వ్యక్తి కాదంట, దేవుడే మాట్లాడతాడంట ఆ రోజు. చూడాలి మళ్ళీ ఎవరు మాట్లాడతారో. అంటే రాబా షాబా బాబా అంటే మాది. రాబా బాబా షాబా. కొంతమంది చెప్తుంటారు భాషలు మాట్లాడుతున్నామో అని చెప్తుంటారు, రాబా షాబా బాబా అని. అప్పుడు అనుకుంటారు వాయిబా మాట్లాడుతుండే ఆయన చాలా గొప్పోడు అని. ఆయన భాష ఆయనకే అర్థం కాదు. రబ రబ శబ శబ జబ 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 అంటే అయిపోయా. మనం మాట్లాడే మాట అది ఏ భాష అయినా కూడా అర్థం చెప్పతోడు ఒకడు ఉండాలంట. నేను రబ రబ శబ శబ అంటే కూడా దాని అర్థం ఒకటి చెప్పాలా, అప్పుడే కరెక్ట్. అది ఆ మాట వానికే అర్థం కాకపోతే ఆ భాష ఆ భాష. ఎవరైనా మాట్లాడితే చెప్తారు ఇది తమిళం భాష, ఇది ఉర్దూ భాష, ఇది ఇంగ్లాండ్ భాష, జపాన్ భాష అని. కానీ మాట్లాడే భాష అర్థం కాకపోతే యా భాష అంట. ఎవరు మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ముఖ్య ప్రసంగికుడు.
కానీ యేసు ప్రభు ఎవరి గురించి బోధిస్తున్నాడు? నా తండ్రి అయిన దేవుడు ఏం చెప్తాడో నేను అదే చెప్తా. నేను చూడండి ఎంత మంచి మాట, మనుష్య కుమారుడు ఎందుకు పుట్టినాడంటే యేసు ప్రభు దేవుని రాజ్య సువార్త ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని అని వారితో చెప్పెను. సువార్త ప్రకటించడానికి నేను పుట్టి ఉన్నా. ఏ సువార్త? రక్షణ సువార్త. ఒక మనిషి రక్షించబడాలంటే ఏం చేయాలా? రబా శబా జబా అంటే రక్షించబడతాడా? వినాలా, విశ్వసించాలా, మారు మనసు పొందాలా, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవాలా, తర్వాత బాప్తిసము తీసుకోవాలి, మరణం వరకు నమ్మకంగా బ్రతకాల. సువార్త క్రీస్తు సువార్త కాక వేరే సువార్తను ప్రకటిస్తే వారు ఎవరైనా ఏమంట? శాపగ్రస్తులే. అందుకే నేను మరొకసారి యేసు ప్రభు చెప్తున్న స్టేట్మెంట్, దేవుని సువార్త ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడి తినని వారితో చెప్పెను. సువార్త ప్రకటించబడుటకు, ప్రకటించడానికి యేసు ప్రభువు ఈ లోకములో జన్మించి ఉన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చెను. నశించిన వారిని వెతికి రక్షించడానికి వచ్చినాడు ఆయన. కానీ నాడు బోధకులు రక్షింపబడిన వారిని ఎక్కడ తీసుకుపోతున్నారు? నరకములోనికి తీసుకుపోతున్నారు. ఒక మనిషి క్రీస్తు సంఘములో క్రీస్తు బోధ ద్వారా రక్షించబడి దేవుని సంఘములో చేరిన వారిని ఏం చేస్తున్నారు? వారి బోధల చేత మరలా రక్షింపబడిన వారిని వెనక్కి లాగుతున్నారు. ఎక్కడికి? నరకానికి. యేసు ప్రభు ఏమో నశించిన వారిని వెతికి రక్షించడానికి వచ్చినారు. ఈనాటి బోధలు ఎట్లుంటే రక్షింపబడిన వారిని ఎక్కడ తీసుకుపోతున్నారు? నరకానికి తీసుకుపోయే బోధలు. ఎటువంటి బోధలు? బోధకుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇట్లాంటి టైటిల్స్ ఉంటాయన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు టైటిల్. బోధించే ప్రసంగికుడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు. ఆయన ఏమో ఎంతో భారాన్ని అనుభవించి, ఎంతో యాతనను అనుభవించి, ఈ లోకంలో తాను బ్రతికిన దినాలు ఎంతో శ్రమలు అనుభవించి మనలను రక్షణ మార్గంలోకి తీసుకుపోతే, ఈనాడు బోధల ద్వారా రక్షించబడిన వారిని దేవుని శక్తిని ఆశ్రయించకుండా సైతాన్ శక్తిలోకి తీసుకుపోయేవారు తయారైనారు. మనకు మాట యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. చీకటిలో నడిచే జనులు ఏ వెలుగంట? గొప్ప వెలుగు. వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఎక్కడ వెలుగు ప్రకాశిస్తుందంట? మరణ ఛాయ, నశించిపోయే వారి ఛాయ. నిజమైన బోధ కాకుండా వేరే బోధల చేత నశించిపోతున్న వారిని రక్షించడానికి వెలుగుగా యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము ఏమైందంట? ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించడం లేదు. చీకటి వెలుగును గ్రహించడం లేదు. ఎందుకంటే అపవాది వారి యొక్క
కండ్లకు ఏం చేసింది? వృద్ధితనము కలుగజేసింది. విశ్వాసులను అవిశ్వాసులుగా మార్చేసి వారి మనోనేత్రములకు ఏం కలుగజేసింది? అపవాది గుడ్డితనాన్ని కలుగజేసింది. గుడ్డివాడు వెలుగులో నడిస్తే ఏమి, చీకటిలో నడిస్తే ఏమి? ఎక్కడ నచ్చినా గుడ్డోడు గుడ్డోడే, అవునా కదా? మనమైతే అంటాం ఏమి చీకటిలోకి తీసుకోబోతున్నావు అంటాం. అదే కళ్ళు కనిపించిన వాడు ఎక్కడ తీసుకోబోయినా చీకటి అనేది తెలియదు, వెలుగు అనేది తెలియదు. మన యొక్క హృదయము కూడా మూసుకొని పోతే, మన హృదయము అపవాది చేత బంధించబడితే, మూసుకొని పోతే మనం ఎక్కడ పోతున్నామో మనకు కూడా అర్థం కాదు. మన జీవితమే చీకటిలోనికి నెట్టివేయబడుతుంది. ఆ చీకటిలో పడి ఉండే మనలను వెలుగులోనికి తీసుకొని వచ్చుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగుగా, వాక్యముగా ఈ లోకానికి వచ్చిన్నాడు. అందుకే మరొకసారి చూడండి ఆ మాట, ఆ వెలుగు ఎక్కడుందంట? చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహించడం లేదు. ఎందుకంటే నీ జీవితంలో చీకటి కూరుకొని పోయింది. నీ హృదయంలోనికి మోడం పంపేసింది. మాడం అంటారు కదా, మాడమా మోడమా? మోడం వచ్చింది, మాడిపోయింది. నీ జీవితం మసి అయిపోయింది. ఎందుకంటే నల్లగా అయిపోయినావు. నీ హృదయం ఎట్టయింది? నల్లగా అయిపోయింది. కరెంటు షాట్ కొట్టిన కాకి ఎట్లుంటుంది? నవ్వుతున్నారు మీరు. కరెంటు షాట్ కొట్టినా షాట్ కొట్టకుండా కాకి ఎట్లుంటుంది? మీరు అప్పుడే ఎలుగు మైండ్ లో వచ్చేసే కరెంటు కొట్టిన కాకి ఎట్లుంటది అంటే, అది కరెంటు షాట్ కొట్టినా షాట్ కొట్టకపోయినా అదే మనుషులకు షాట్ కొడితే ఎట్టవుతాడు? ఈ కాకిలాక్కున్న మన షాట్ కొట్టినా కొట్టకుండా నల్లగానే ఉంటది మన హృదయం. ఎందుకంటే దేవుడు ఏమైనాడంట, సాకలి వాణి సబ్బు ఎంత కడిగినా కూడా మళ్ళా మన జీవితం ఎట్టుంది? నల్లగానే ఉన్నది. ఆయనేమో చీకటిలో, నలుపులో, మొప్పులో ఉండే మనలను బయటికి తీసుకొని రావడానికి మనుష్య కుమారుడుగా, దేవుడుగా ఉండే ఆయన ఈ లోకానికి వస్తే మరి మరలా మనం ఎక్కడ పోతున్నాము? చీకటిలోనికే వెళ్ళిపోతున్నాం. అందుకే ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశము ప్రకాశమానమైన వెలుగు. ఎవరు ఆయన? ఆ వెలుగు ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఎవరి కోసమో? మన కోసమే. ఆయన మరణము మన కోసమే, ఆయన పునరుత్థానం మన కోసమే, ఆయన సమాధి మన కోసమే, ఆయన ఆగమనము రావడం కూడా మన కోసమే. కాబట్టి ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యేసు ఏమంటాడంటే, నేను లోకమునకు ఏమైనా వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. నన్ను వెంబడించువాడు ఎక్కడ నడవడు? చీకటిలోని గోడు. చీకటిలోనికి ఎవరైనా తీసుకొని పోతుంటే కూడా ఏమంటారు? కళ్ళున్నోడు ఏమన్నా చీకటిలోని తీసుకుపోతుంటే బాగా వినాలా? నన్ను వెంబడించువాడు, బాగా వినాలా? మళ్ళొకసారి చదువుతున్నా. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. నన్ను వెంబడించువాడు చీకటిలోనికి పోడు. ఎవరైనా తీసుకోబోతున్నా కూడా ఇది చీకటి అని చెప్తారు. ఎవరు? కన్నులున్నోళ్ళు. కన్ను లేనోళ్ళు అంతా ఒకటే. చీకటిలో ఉన్న వారికి నేను వెలుగునని వారితో చెప్పాను. మీరు చీకటిలో ఉండొద్దండి, మిమ్మల్ని చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకొని వచ్చిన వెలుగును నేను అని చెప్తుంటే ఆయన మాట నమ్మలే. అపవాది మాట విన్నారు. అపవాది కూడా ఏం చెప్పింది? నేను కూడా వెలుగునే అని వెలుగు వేషము వేసుకునింది. ఎవరు? అపవాది.
గొర్రె ఎవరు నమ్ముతుందంట? అది ఏమో కషాయం నమ్ముడు పోతాం, దుప్పుకుంటా ఎగురుకుంటా పోతుంది. అది వాని కూడా బాగుపోతుంది. ఎందుకు? పాపం దానికి తెలియదు దాని గొంతుకు వస్తాడని. ఆయకపోతే ఆ జొన్నలో గింజలు వేస్తే దానికోసం ఉరుకుతుందని తెచ్చిన తర్వాత మళ్ళీ కోసేటప్పుడు కూడా నీళ్ళు పోసాడు, ముందు అన్నం పెడతాడు, కొన్ని అవి వేస్తాడు గింజలు, తర్వాత గొంతు కోసేస్తాడు. అపవాది కూడా అంతే. వెలుగులో ఉండే మనలను చీకటిలోనికి తీసుకొని పోతుంది అపవాది. ఆ చీకటి శక్తులను జయించిన మహాదేవుడైన ఎవరు? యేసుక్రీస్తు. ఆ చీకటిలో ఉండే మనలను, అంధకారమైన బంధములో చిక్కుకున్న మనలను ఆ బంధములో నుండి బయటికి తీసుకువచ్చడానికి వచ్చిన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. ఆయన నిజమైన దేవుడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం, నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు, నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎక్కడ నడవడంట? చీకటిలో నిలిచి ఉండకుండాన్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. మళ్ళా చెప్తున్నాడు ఆయన, నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలబడడు. కీర్తనలు 1:1 ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. నేను ఎప్పుడూ చెప్తుంటా, ముఖ్యంగా యవనస్తులకి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట నడవకూడదు, నిలబడకూడదు, కూర్చోకూడదు. ఈ 3 చేయాల. ఈ 3 విడిచిపెడితే మనము రక్షణ మార్గంలోనికి పోతాం. దేవుడు కూడా అదే మాట అంటాడు, నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండాన్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నా. మీ అందరూ చీకటిలో ఉండకూడదు, చీకటిలో పడిపోకూడదు. అపవాది ఎవని మింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. కాబట్టి అపవాది యొక్క దుష్టక్రియలో మనం పడిపోకుండా ఉండడానికి ఆయన ఆ పరలోక పౌరసత్వాన్ని, పరలోకములో వేల కొలది దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచున్న ఆయన దీనత్వము ధరించుకుని ఈ లోకములో మనుష్యునిగా ఏమైనాడు? జన్మించున్నాడు. ఎందుకంటే మన హృదయంలో ఉండే చీకటిని తీసివేయటకు, మన హృదయంలో వెలుగుని నింపుటకు వచ్చిన వెలుగు ఆయన. మనలో పాపము తీసివేయటకు వచ్చిన పాపము లేని దేవుడు ఆయన. కాబట్టి ఆయనను మనం అనుసరించే వారుగా ఉండాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం, దేవుడు లోకమును ఏం చేసినాడు? ఎంతో ప్రేమించినాడు. లోకం అంటే ఎవరు? మనమే. మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. మనల్ని ప్రేమించినాడు కాబట్టి మన కోసం ఆయన సిలువలో మరణించినాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఏం పొందకుండా ఉండాలా? నశింపకుండా ఉండాలి అనేది ఆయన యొక్క కోరిక. నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను, యేసు ప్రభుని మనకు అనుగ్రహించినాడు. మనమందరము నశించిపోకుండా నిత్య జీవం పొందాలని, నిత్యము జీవింపజేసే శక్తి గల దేవుని మనం కలిగి ఉన్నాం. అందుకే జాగ్రత్త కలిగి ఉండాలా. ఆయనలో నడిచే మనము చీకటిలో నడవక జీవపు వెలుగులో మనం నడవాలి. ఆ వెలుగును నింపటకై వచ్చిన వెలుగైన వాడు ఆయన, వెలుగై ఉన్న దేవుడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనం, దుష్కార్యము చేయు, చదవండి యోహాను 3:20, దుష్కార్యము చేయు ప్రతివాడును, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించునంటే ఎవరిని? దేవుని దూషిస్తాడు. ఎవరు?
దుష్కార్యములు చేసేవాడు దేవుని దూషిస్తాడు, దేవుని దగ్గరికి రాడు. వెలుగు లేకొస్తే ఏమవుతుంది? వెలుగు లేకొస్తే అంత బయటపడుతుంది కదా. మనలో ఉండే రోగం బయటపడాలంటే ఏం చేయాలా? అంత బాగుంది అనుకుంటాం మనం, కానీ టెస్టులు చేస్తే బయటపడతాయి. అందుకే అప్పుడప్పుడు టెస్టులు చేసుకుంటుంటాం. ఏమేమి టెస్టులు? ఈ నెలలో ఎవరన్నా ఏమైనా టెస్టులు చేసుకున్నారా? ఎవరు చేయాల? ఈ సంవత్సరంలో, పోయిన సంవత్సరంలో అప్పుడప్పుడు చేసుకోండి. మనకు తెలియకుండా ఏమన్నా ఉంటాయి రోగాలు, అప్పుడే బయటపడతాయి. అప్పుడప్పుడు టెస్ట్ చేసుకుంటుండాలా. టెస్ట్ చేసుకుంటేనే కదా బయటపడేది. ఏం లేదనుకుంటే లోపల లోపలనే నశించిపోతాం. టెస్ట్ మంచిది, ఏదో ఒక టెస్ట్ చేసుకోవాలి. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్. డాక్టర్ దగ్గర పోతే అన్ని బాగుండేది సార్ అంటే టెస్ట్ చేస్తే తెలుస్తుంది నేనా. అందుకే బ్లడ్ టెస్ట్ రాస్తాడు, ఎక్స్రే రాస్తాడు, ఏమైనా ఏం జరిగిందేమో అని. వెలుగున్నద్దకు రాడంట, ఎందుకు? వస్తే బయటపడుతుంది అని. దేవుని ద్వేషించువాడు వెలుగు దగ్గరికి రాడు. తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండాన్నట్లు వెలుగున్నొద్దకి వాడు రాడు. అలా క్రియలు చెడ్డవి అని తెలుస్తాయి కాబట్టి ఎక్కడికి రారు? వెలుగు దగ్గరికి రారు. చీకట్లోనే ఉంటే ఏం చేసినా కనబడదు. కాబట్టి సైతాన్ గాడు వెలుగులోకి రాకుండా గట్టిగా పట్టుకుంటాడు మనల్ని, చీకట్లోనే ఉండాలని. మనం ఎక్కడికి రావాలా? చీకటిలో నుండి వెలుగులోకి రావాలా. ఆ వెలుగైన దేవుడు మనల్ని చీకట్లో ఉండే వారిని వెలుగులోకి తీసుకొస్తే మరలా మనం ఎక్కడ పోతున్నాం? మరలా చీకట్లోకి వెళ్ళిపోతున్నాం. మరలా ఆయన సిలువ వేస్తున్నాం మనం చేసే క్రియల వలన. కాబట్టి వెలుగై ఉన్న దేవుని దగ్గరికి మనం రావాలి. వెలుగై ఉన్న ఆయనను మనం వెంబడించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు మరొకసారి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు, ఆ జీవమే మనుషులకు వెలుగు. ఆయన ఇచ్చిన ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం వెలుగు. ఈరోజు వెలుగుతున్నాం. మన వెలుగు ఎప్పుడు తగ్గిపోతుంది? ఆత్మ మనలో నుండి పోతే వెలుగు ఏమవుతుంది? వెలుగు ఏమవుతుంది? చీకటి అయిపోతుంది. ఆ వెలుగు ఏ వెలుగు? దేవుడిచ్చిన ఆత్మ. ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం ఈరోజు వెలుగుతున్నాం. ఆ వెలుగు పోతే మనం ఎక్కడి వాళ్ళం? మట్టివారం. ఎవరము? మట్టివారం. మన్నైనది మరలా మన్నైపోవును. ఆత్మ దాన్ని దయచేసిన బ్యాటరీ ఉంది మనలో. ఏ బ్యాటరీ? దేవుడిచ్చిన వెలుగుంది. ఆ వెలుగు రోజు ఛార్జింగ్ పెట్టాలి. మన సెల్లు రోజు బాగా పనిచేయాలంటే ఏం చేస్తారు మీరు? ఏమి ఇంగ్లీష్ లో ఛార్జింగ్ ఆడది. అందరు తెలుగులోనే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. సిమ్ అనేది ఇంగ్లీషే, సెల్ అనేది ఇంగ్లీషే, ఛార్జింగ్ అనేది ఇంగ్లీషే, టాక్ టైం అనేది ఆ టాక్ టైం రాకుండా టాకు టక్కు ఒక అంటున్నది. ఆధారంగా టాకు టక్కు ఇవి బాగా మాట్లాడతాం ఇంగ్లీషు, కానీ వాక్యం ఏం మాట్లాడవు. మేడి పండు చూడ, మేలిమయ్యుండ పొట్ట విప్పి చూడ. ఒక పాటని పుస్తకం పోతాం కానీ ఏమున్నది అట్లా. ఒక పాట రాదు, ఒక వాక్యం రాదు. ఇవి మాత్రం బాగా మాట్లాడతాం. అంత ఇంగ్లీషే. ఈ తెలుగునైనా తెలుగు చదువుకోరా, వాక్యము కనీసం చదవనికి రాకుంటే అడిగి తెలుసుకో. ఇదైతే అడుగుతాం, దీని ఏమంటారా అని అడుగుతాం, కానీ వాక్యం అడగం. ఈరోజు ఏం చెప్పినారని ఎవరైనా అడుగుతారా? వాక్యం సండే రాకపోతే ఈరోజు చర్చిలో ఏం వాక్యం చెప్పినారని ఎవరైనా అడుగుతుంటే అదృష్టం, మంచోళ్ళు. బిగ్ బాస్ లో ఏం జరిగింది అనేది ఎవరైనా అడుగుతున్నారా? ఇవాళ ఎవరు పోయినారు ఆదివారం?
ఇప్పుడు ఈ మధ్యలో ఇది ఎక్కువైంది. యా బాసు, బిగ్ బాస్ లో ఎవరు పోయినారు, ఎవరు వచ్చినారు, ఇలా ఆయన ఏం చెప్పారు, రోజు వచ్చేది ఆయన ఎవరు, ఆయన మీకు తెలుసు, వచ్చి అందరిని పలకరిస్తుంటాడు. నాటకాలు ఏం జరిగా, వీళ్ళిద్దరు కలిసి, వీళ్ళకంటే వాళ్ళకే ఈ చూస్తూనే ఎక్కువ బాధ ఉంటుంది. ఆ నాటకాలు ఉన్న వాళ్ళకంటే వాళ్ళిద్దరు కలిసిరా లేదా, ఇడిపోయారా, అత్త కోడాలు కొట్టినా కోడాలు అత్తను కొట్టినా అని బాగా మాట్లాడుకుంటారు. కానీ వాక్యం ఏం జరిగింది అనేది మాత్రం ఏం చెప్పుకో. కనీసం వాక్యం ఏం చెప్పినామని అడగపోతే ఏమేం పాటలు అన్నారు ఎలా అని అడుగుతున్నారా మీరు? ఏదో వస్తున్నాం పోతున్నాం అంతే. ప్రార్థనకి ఆదివారం రోజు అది ఒక ఆచారంగా పెట్టుకున్నారు చాలా మంది. ఆదివారం రావాలా పోవాలా, ఆనా జానా, అది ఆనా జానా, ఆనా జానా కానా సోనా అన్ని బాగా సరిపోతాయి. ఉర్దూలో అయితే బాగా మ్యాచింగ్ అయితే, తెలుగులో కష్టం. కాబట్టి దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలా. ఆ వెలుగు ఆయనలో జీవం ఉండను, ఆ జీవం మనుషులకు, ఆ వెలుగు ఉన్నంత వరకే మనం వెలిగేది. ఆ వెలుగు ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. ఎవరికైనా గ్యారెంటీ ఉందా చెప్పండి? 2 నెలలకు మనం తెచ్చుకున్న వస్తువులకి గ్యారెంటీ వారంటీ ఇస్తాడు వాడు. 6 నెలలు వారంటీ. 6 నెలల్లో సంవత్సరంలో ఏమైనా పోయినా మేమే ఇస్తాం. తప్పకుండా టీవీ పగిలిపోతే కూడా కొత్త టీవీ ఇస్తామంటాడు వాడు. అని మనకి అది గ్యారెంటీ లేదు, వారంటీ లేదు. ఒక పాట ఉంది, నీకు అన్నదమ్ములున్నా నిన్ను ఆపలేరన్నా, నీకు అక్క చెల్లెలున్నా నిన్నెవరు ఏం చేయలేరన్నా, నిన్ను ఆపలేరు, నిన్ను పట్టలేరు. పోయేటప్పుడు ఎవరు ఆపలేరు, పట్టలేరు, పోవాల్సిందే. నిన్ను అసలు ఇంట్లో పెట్టుకోరు, ఇంకా నిన్నే కాదు నన్ను కూడా పెట్టుకోరు. ఎడ చేస్తారు వెంటనే. ఒకవేళ తెలియకుండా రాత్రుల్లో ఇంట్లో కూడా పొద్దునేకల్లా తెచ్చి ఇంటి ముందర పెడతారు. ఉండేనంటే కూడా పెట్టరు ఇంట్లో. ఇంకా ఆడ కూడా కొంచెంసేపే ఎక్కడా ఇంటి ముందర. పాపం ఇంటి కంటే బయట వాళ్ళకి ఎక్కుంటే తీయండి, ఇంకా తీయండి తీయండి, మా బంధువులు రావాలైనా అంటే ఎంతసేపు. ఈ శరీరానికి విలువ లేదు. ఈ విలువ ఉంది ఎప్పుడు వెలుగు ఉంటేనే విలువ. ఎవరా వెలుగు? యేసుక్రీస్తు నీలో ఉంటేనే విలువ. ఆ పనికిరాని వారమైన మనలను పనికొచ్చే పాత్రగా చేయడానికే యేసుక్రీస్తు ఈ లోకములోనికి మనిషిగా వచ్చిన మహాదేవుడు ఆయన. మళ్ళీ మళ్ళీ చెప్తుండేదే, యేసు ప్రభుని ఎవరైనా దేవుడు కాదు అంటే ఆ బోధ వినకూడదు. ఒకవేళ దేవుడు అని ఒప్పుకున్నా చిన్న దేవుడు అంటే ఇంకా ప్రమాదం. పనికిరాని వారమైన మనలను పనికి వచ్చే పాత్రలుగా, వెలుగు లేని మనకు వెలిగించే జీవంగా వచ్చిన జీవాధిపతి అయిన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయనే రాజు, ఆయనే ప్రభువు, ఆయనే అల్ఫాయు ఒమేగయు అయిన దేవుడు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. చూడండి, ఆయనలో వెలుగుండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాని. యోహాను 1:9 నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చిందా వచ్చుచు ఉందా? వచ్చుచు, వస్తుంది పోతుంది వెలుగు. అనాది కాలము నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలు ఉన్నాయి. ఆయన వస్తూ మనల్ని వెలిగిస్తూ పోతున్నాడు, కానీ మనమే వెలగడం లేదు. చూడండి, ఆ వెలుగు ఉండదు, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉంది. ఏ మనిషి కూడా నశించిపోకుండా ఉండాలన్నదే దేవుని యొక్క నిర్ణయం. అందుకే మనం నశించిపోకుండా, మనము చనిపోయినా క్రీస్తులో ఉంటే రక్షించబడతాం. క్రీస్తులోనే ఉంటే మనకు పరలోక రాజ్యం. 1 పేతురు 2:9 చదువుకొని ముగించుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును,
రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలునై. దేవునికి సొత్తైన ప్రజలం. దేవుని సొత్తు మనం. మనం ఎవరి సొత్తు? ఎందుకు? విలువ పెట్టి కొన్నాడు ఆయన మనలను కొన్నాడు కాబట్టి మనం మన సొత్తు కాదు. మనము ఎవరి సొంతము? ఆయన సొంతం. కాబట్టి ఆయన సొంతమైన మనము ఆయనలో ఉందాం. ఆయన వెలుగును ప్రచురం చేద్దాం. ఆయన వాక్యమును ప్రచురం చేద్దాం. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకొని వచ్చే నీవు కూడా ఒక పాత్రగా పని చేయాలని ఈరోజు దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.